సంక్షేమ పథకాలు అందే విధంగానే ముందుకెళ్తాం. మీరన్నట్టు ఇంకా కొంతమంది చాలా అంటున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు చెప్పుకుంటూ పోతే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోను. నేను అస్సలు మాట్లాడను కూడా. నేను చేసే పనుల గురించే మాట్లాడతా, నేను చేసే ప్రజా సేవ గురించే మాట్లాడతా. పక్కనోడి గురించి ఏం చేసుకోక వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేసిండ్రో మీరందరూ చూసి నేనంతా కూడా చూసిన. ఇదే విధంగా నేను కేవలం కొన్నే అన్న, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మా దగ్గర మేజర్గా చేయాల్సినవి. మీరు ఎలా అయినా సాగునీరు ద్వారా మనకి మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎలా అయినా ఇచ్చిండ్రు. అదే విధంగా ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి చిన్న ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా, కొండాపూర్ కానివ్వండి, లేకపోతే అటువైపు కోయల్కొండలో గణపతిరాయ్ చెరువు కానివ్వండి, ఈ రెండు చేస్తే మాత్రం తప్పకుండా నీళ్లు పూర్తి స్థాయిలో నారాయణపేట నియోజకవర్గానికి మొత్తం కూడా అందుతాయని మీకు ఇక్కడ నుంచి మా రిక్వెస్ట్ అన్న. దీంతో పాటు మంచినీటి సరఫరా ఇప్పుడే నారాయణపేట నియోజకవర్గంలో నారాయణపేట టౌన్కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అన్న. మిషన్ భగీరథ ఏర్పాటు చేసినప్పటి నుంచి మా కనెక్షన్ ఆల్మోస్ట్ మన్యంకొండ నుంచి వస్తుంది. అది ఎక్కడైనా ఒక్క దగ్గర కట్ అయినా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దానికి ఏదైతే ఆల్మోస్ట్ ఒక మిషన్ భగీరథ అప్రోచ్గా మీకు ఒక లెటర్ ఇవ్వబోతున్నాము. దాంట్లో మక్తల్, నారాయణపేట, కొడంగల్ వరకు నీళ్ళు వచ్చే విధంగా ఆ ప్రపోజల్ అనేది తయారు చేయించాము. డిపిఆర్ అనేది ఉంది. అది ఒకసారి మీరు చూసి తప్పకుండా మాకు శాంక్షన్ చేయాలని కూడా కోరుతున్నాం. ఇదే విధంగా ఇప్పటికే మన ముఖ్యమంత్రి